నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను టమాటా ఊరగాయ పచ్చడి పెడుతున్నా. నేనంటే నేను కాదులేండి, మా అమ్మ పెడుతుంది. ఇప్పుడు గ్రైండర్కి ఇద్దామంటే 2 కేజీలే కదా, ఎందుకు గ్రైండర్కి మిక్సీ పడదామని చెప్పేసి నన్ను పనులకు దింపుతున్నారు. కానీ నేను చేయట్లేదు అనుకోండి, ఏదో ఉడతా బక్సిగా చిన్న సహాయం చేస్తున్నాను. చూడండి, ఒక్కరోజే నానబెట్టింది, నిన్న రాత్రి కోసేసాను. ఎండ ఎక్కువ లేదు, ఏదో అలా 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 ఎండినాయి. ఇప్పుడు మిక్సీ వేయటానికి అమ్మ రెడీ అయింది. 2 కేజీలు కదా, 2 కేజీలకి ఏంటి? కేజీకి పావు ఉప్పు, పావు కారం, పావు చింతపండు. కేజీకి పావా? అయితే ఇక్కడ ఉసిరికాయకి దీనికి తేడా వచ్చేస్తుంది. ఉసిరికాయలేమో 2 కేజీలకి పావు. 2 కేజీలకి పావు ఉసిరికాయకి. ఇక్కడ కేజీకి పావు చింతపండు, పావు కారం, పావు ఉప్పు, అంతేనా? కేజీకి పావు చింతపండు, పావు కారం, పావు ఉప్పు, కొంచెం ఒక 100 గ్రాములు ఆవపిండి వేసుకుంటే, చిన్నులపాయలు, మెంతులు కొంచెం, మెంతులు ఒక 50 గ్రాములు, 100 గ్రాములు మన ఇష్టం. మెంతులు, టమాటా ముక్కలు వేసేసిందండి. ఇదిగోండి, టమాటా రసం నానబెట్టాం కదా, ఊరింది. దాంట్లో చింతపండు పెట్టేసిందమ్మ. ఉప్పు చింతపండు కలిపి పెట్టింది. టమాటాల్లో ఉప్పేసి ఊరబెట్టింది. ఇవాళ పొద్దున అమ్మ ఆరబెట్టేసి ఆ గుజ్జులో చింతపండు రసం, టమాటా రసంలో చింతపండు 1/2 కేజీ నానబెట్టింది. 2 కేజీలు కదా, 1/2 కేజీ నానబెట్టింది. ఇప్పుడు ఈ మొత్తం కలిపి మిక్సీ వేసి దీంట్లో కారం కలుపుతాను. మిక్సీ పెట్టాను కొంచెం పిండిని, ఇవన్నీ ఇలా మెత్తగా పెట్టాను అనమాట. ఇప్పుడు అమ్మ దీంట్లో కారం వేస్తుంది. అంటే కొంచెం కొంచెం వేసి దాంట్లో కారం వేసి మొదలు బేషన్లో వేసేసి కలుపుకోవాలి. మళ్ళీ టమాటాకి వచ్చేసి కొలతలు మార్పు అనమాట. ఎలాగంటే కేజీకి పావు చింతపండు, పావు కారం, పావు ఉప్పు, ఆవపిండి 100 గ్రాములు అయినా వేసుకోవచ్చు, 50 గ్రాములు వేసుకోవచ్చు. మెంతులు కూడా అంతే, 100 కానీ 50 గ్రాములు మన ఇష్టం. అది చిన్నులపాయలు, తినేవాళ్ళు చిన్నులపాయ వేసుకోవచ్చు, తినని వాళ్ళు చిన్నులపాయలు వేయకుండా అలాగే పట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు అమ్మ ఆవపిండి వేస్తుంది. అది కానీ ప్రతి వాయిలో కొంచెం వేసుకున్నా సరే, ఒక వాయిలో ఒకేసారి వేసుకుని తర్వాత మళ్ళీ కలుపుకున్నా సరే. దీన్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాలన్నమాట. గరిటతో కలుపుకోవాలి, డైరెక్ట్గా మిక్సీ అట్లా పెడితే కనుక పట్టదు. గరిటతో కలుపుతూ వేసుకుంటూ ఉండాలి. అలా అలా కలిపిన తర్వాత ఒకసారి ఒక స్టిప్ తిప్పేసి దాన్ని తీసేసేయచ్చు అన్నమాట. మిక్సీ పట్టాను కదా, అమ్మ ఇప్పుడు తీస్తుంది బేషన్లోకి. అంటే మొత్తం అన్నీ వేసేసేసిన తర్వాత దీంట్లో ఒకసారి కలుపుకోవాలి. అంటే ఒకసారి ఎక్కువ తక్కువ పడుతుంది కదా, అందుకని కలుపుకోకపోతే మళ్ళీ అంత టేస్ట్ అని అనిపించదు, కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది. దీంట్లో కలిపేసుకొని ఒక కంటైనర్లో క్లీన్ చేసుకొని తడి లేకుండా స్టోర్ చేసుకోవటమే అన్నమాట. కావాల్సినప్పుడు తీసుకొని మనము తిరగమా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 3 వాయిలకు పడింది 2 కేజీలకి. ఇలా 3 వాయిలే ఒక బేషన్లో వేసి మొత్తం ఉప్పు, కారం, చింతపండు అంతా ఒక దాంట్లో కలిసిపోవాలి కదా, అందుకని ఇలా కలుపుకోవాలి. టమాటాలు కట్ చేసి 4 పక్షాలుగా చిన్నగా కట్ చేసేసి దాంట్లో ఉప్పేసి ఊరబెట్టుకొని 3 రోజులు ఎండబెడతారు. 2 రోజులు ఎండబెట్టుకుంటారు. అంటే పొద్దున్నే ముక్కల్ని గట్టిగా పిండేసేసి ఒక కవర్ మీదనో బేషన్లో ఎండలో పెట్టుకుంటారు. మళ్ళీ ఎండిన తర్వాత తీసుకొచ్చి దాంట్లో వేస్తారా? ఎండిన ముక్కలు అట్లాగే ఉంచేసి 2 రోజులు వరుసగా ఎండబెడతారు. 3వ రోజు
రెండో రోజు పట్టుకోవచ్చు మిక్సీ ఆడినాక. మళ్ళీ దాంట్లో ముక్కలు కలపొద్దా? చింతపండు పెట్టాలి రసం. చింతపండు రసం పెట్టిన తర్వాత ముక్కలు దాంట్లో కలిపేస్తారుగా గ్రైండర్కి ఇచ్చేటప్పుడు. ఆ గ్రైండర్లో గ్రైండర్కి ఇచ్చేటప్పుడు దాంట్లో వేయరా? వేసుకోవచ్చు. గ్రైండర్కి ఇచ్చేటప్పుడు ఆ చింతపండు రసంలో ఎండబెట్టి ముక్కలు కలిపేసేయరా అంటున్నా. అక్కడ కలుపుకుంటారు వాళ్ళు పట్టేటప్పుడు, మనం కలపకూడదు. ఇప్పుడు ఎక్కువ తక్కువ మనకి ఇది పట్టేటప్పుడు అట్లా అలా నానబెట్టిన చింతపండు ఈ ముక్కలు ఇచ్చి పంపిస్తే విడిగానే ఇచ్చి పంపించాలి, వాళ్ళకి కలపకూడదు. అదే నాకు తెలియదు. మామూలుగా అయితే ముక్కలు కట్ చేసి ఉప్పేసి ఊరబెడతాము. అయితే ఊరబెట్టిన తర్వాత మరుసటి రోజు తీసి గట్టిగా పిండేసి ఎండబెట్టిన తర్వాత అట్లాగే ఉంచి దాంట్లో వేయకూడదు. నేను అనుకున్నాను దాంట్లో వేస్తారనుకున్నా, దాంట్లో వేయకుండా విడిగా 2 రోజులు ఎండబెట్టి గ్రైండర్కి ఇస్తే కనుక ఈ ఎండబెట్టిన ముక్కలు సపరేట్గా ఉంచి గుజ్జు టమాటా రసంలో చింతపండు గుజ్జు కలిపాం కదా, చింతపండు నానబెట్టాం కదా, అది 2 సపరేట్గా ఇచ్చి పంపిస్తే వాళ్ళు గ్రైండర్లో వేస్తారు. మనమేమో కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెమే 2 కేజీలే కాబట్టి నేను మిక్సీ వేసాను అనమాట. ఇది ఇలా కలుపుకోవాలి. మనకు కావాల్సినప్పుడు తీసుకొని తిరగమా తీసుకొని వేడి వేడి అన్నం తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. బాగోదు అప్పటికప్పుడే. ఒకేసారి కావాలంటే తిరగమా తీసుకోవచ్చు, కానీ మనకి ఫ్రెష్గా టేస్ట్ కావాలంటే అప్పటికప్పుడు కొంచెం చిన్న ఎంత చూపించామో పచ్చడి ఇట్లా చేతి ఇట్లా కొంచెం అంత పచ్చడి తీసుకొని తిరగమా తీసుకుంటే ఆ టేస్ట్ సపరేట్గా ఉంటుంది. అది వ్యూస్ ఫైనల్గా ఊరకాయ టమాటా పచ్చడి రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫైనల్గా పచ్చడి రెడీ అయిపోయింది. నేను స్టోర్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేయటమే.